పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇదిగా తెలంగాణలో మరో ఎన్నికకు నగారం మోగింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఆ స్థానం నుంచి గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దీంతో పల్లా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం తిరిగి ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే ఓటర్ నమోదుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం కల్పించగా ఫిబ్రవరి 24న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును ప్రకటించనుంది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 14 వరకు ఓటర్ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం ఏప్రిల్ 4న తుది ఓటర్ జాబితా వెలువడనుంది. ఇదిలా ఉంటే ఏప్రిల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గం ఏదైతే ఉందో జూన్ 8వ తేదీలోపు పూర్తి చేయాలి. మరోవైపు తెలంగాణలో గత కొంతకాలంగా ఉప ఎన్నికల పర్వం నడుస్తుంది. హుజూర్నగర్, నాగర్ కర్నూలు, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికను తెలంగాణ ఓటర్లు చూశారు. తాజాగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కావడంతో ఇది రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు ఓ విప్లవాత్మక తీర్పు వైపునకు మళ్లారు. కానీ కొద్దిపాటి ఓట్ల తేడాతో పల్లా రాజేశ్వరరెడ్డిని చావు తప్పి కన్నులొట్టబోయిన చిన్నగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించారని చెప్పాలి. తాజాగా మరోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నగారం మోగడంతో పోరు ఎలా ఉండబోతుంది, రంగంలోకి ఎవరెవరు దిగుతారనేది వేచి చూడాల్సిందే. ఆ రోజు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోదరులారా మీరంతా నిజాయితీగా ఓటేసిరు నాకు, కానీ పల్లా రాజేశ్వరరెడ్డి దొంగ ఓట్లతోటి గట్టెక్కాలని చూసిండు. ఆ రోజు 17,000 దొంగ ఓట్లను పట్టిస్తే కూడా వీళ్ళు పట్టుకోలే. కేవలం 6,000 ఓట్ల తేడాతో నేను ఓడిపోవడం జరిగింది. మీ అందరికి తెలుసు ప్రజలారా, నేను తెలంగాణ రాష్ట్రంలో నేను చేస్తున్న పోరాటం, నేను పడుతున్న తపన ఈ ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగస్తుల కోసం ఎన్ని రకాలుగా ఎంత శ్రమకు గురైనా మీ అందరికి తెలుసు. వందలాది కేసులను మోసి 100 రోజుల పాటు జైళ్లలో మగ్గి ఈ కేసీఆర్ పైన పోరాటం చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఈ రోజు కూడా వస్తా ఉన్నాం. మీ అందరికి కూడా ఒక ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నా, ప్రజలారా మీ కష్టాలన్నీ మావే, మీకు ఎవరికి కష్టం వచ్చినా మేమే బాధ్యత తీసుకుంటాం, మీ కష్టాలకు రానివ్వమని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఆ రోజు కోదండరామ్ సార్ పోటీ చేయకపోతే అయిపోయేది. కోదండరామ్ సార్ పోటీ చేయడం వల్ల ఎక్కువ ఓట్లు, కొంత ఓట్లు ఆయన చిరిపోయింది. దాంతో ఏమైందంటే సార్ 3rd ప్లేస్కి పోయిండు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత లెఫ్ట్, ఇవన్నీ పార్టీలు వచ్చినాయి. ఏదేమైనప్పటికీ కూడా పోయినసారి జరిగినటువంటి పొరపాటు ఏదైతే ఉందో అది ఈసారి చేయదలుచుకోలేదు కాంగ్రెస్ పార్టీ.